ఈ పూణే రేప్ కేసులో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో దత్తాత్రేయ్ రామ్దాస్ గాదే ఇతని పేరు. అతను రిపీటెడ్ అఫెండర్ అనమాట. ఇతని పైన హిస్టరీ షీటర్ ఉంది. అంటే 2019 వరకు ఇతని పైన చాలా క్రైమ్స్ ఉన్నాయి. 2019లో ఇతను బెయిల్ పైన వచ్చాడు. బెయిల్ పైన వచ్చిన తర్వాత ఎన్ని క్రైమ్స్ చేశాడో లెక్కే లేదనమాట. ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి రిపీటెడ్ అఫెండర్స్కి అసలు బెయిల్ ఇచ్చినప్పుడు, ఇలాంటి తప్పులు చేసినప్పుడు వాళ్ళపైన ఎలాంటి శిక్షలు వేయాలి? రెండోది, కంటిన్యూస్గా తప్పులు చేస్తున్న వాళ్ళకి అసలు బెయిల్ క్యాన్సిల్ చేస్తే తప్పేంటి? ఇలా క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో బెయిల్ మీద వచ్చిన వాళ్ళకి జీపీఎస్ ట్రాకర్స్ పెట్టి వీళ్ళు ఎక్కడున్నారు, ఎలాంటి పని చేస్తున్నారు, ఇలా ఎక్కువ అఫెన్సెస్, ఒక 10-15 అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి జీపీఎస్ ట్రాకర్స్ పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారో ట్రాక్ చేయడం తప్పనిసరి అని చెప్పి అనుభవజ్ఞులు చెప్తున్నారు. భారతదేశంలో మనం ఒక సిద్ధాంతం ఫాలో అవుతాం. బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. కానీ కొంతమంది రిపీటెడ్ అఫెండర్స్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చి ఇలాంటి నేరాలు చేయడం వల్ల అసలు జ్యుడిషియల్ సిస్టమ్ మీద, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మీద ప్రజలకి నమ్మకం పోతుందన్నమాట. ఆ నమ్మకాన్ని రిస్టోర్ చేయాల్సిన అవసరం అనుకుంది. ఎవరైతే బెయిల్ మీద వచ్చి మళ్ళీ తప్పులు చేస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.